తెలుగు సినీ కళామ తల్లి ముసుగులో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేస్తున్న చేష్టలపై తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపకులు మేడ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. యువతను చెడగొట్టే రీతిలో వ్యవహరిస్తున్నారని, వ్యవస్థలు కలుషితం కావడానికి ఆయన ఒక కారణమని మేడ శ్రీనివాస్ ఆరోపించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ యాంకర్ స్వప్న చేస్తున్న ఇంటర్వ్యూ చూస్తుంటే రామ్ గోపాల్ వర్మ ఎంత దారుణంగా మాట్లాడుతున్నారో అర్థమవుతుందన్నారు. ఆడవాళ్లంటే వర్మకు చాలా చులకన, యువతులతో శృంగార చేష్టలతో కూడిన బొమ్మలు చూపిస్తూ చేసిన ఇంటర్వ్యూ దారుణం. ఇతని వలన డ్రగ్స్ కల్చర్ కూడా వికృతం రూపం ధరిస్తోంది. పహల్గాం దాడి వెనుక ఒక యూట్యూబర్ హస్తం కూడా ఉన్నట్లు ఎన్ఐఏ దర్యాప్తు చేసిన విషయాన్ని ప్రస్తావిస్తే వర్మ చేష్టల వెనుక కూడా ఉగ్ర నేపథ్యం ఉందా అనే అనుమానం కలుగుతోంది. అందుకే వర్మతో పాటు యాంకర్ స్వప్న తదితర ముఠాపై ఎన్ఐఏ దృష్టి పెట్టాలని మేడ శ్రీనివాస్ కోరారు. వర్మను తెలుగు సినిమా పరిశ్రమ నుంచి అలాగే 2 తెలుగు రాష్ట్రాల నుంచి బహిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈరోజు రామ్ గోపాల్ వర్మ అనే వ్యక్తి ఫిలిం ఇండస్ట్రీ ముసుగులో చేయనటువంటి ఘోరాలు, నేరాలు అనేక, ఎందుకంటే వ్యవస్థ పూర్తిగా పొల్యూట్ అయిపోవడానికి కారణం రామ్ గోపాల్ వర్మ చేష్టలు. ఈరోజు ఫిలిం ఇండస్ట్రీ అంతా కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఇండస్ట్రీ స్పందించి అతన్ని ఫిలిం ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి. అలాగే అతను రామాయణ మహాభారతాల కోసం, అలాగే ఇండియన్ ఆర్మీ కోసం, అలాగే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రోళ్ళని ఒక ఏకవచనంతో చులకనగా ఇష్టానుసారం మాట్లాడుతున్నటువంటి పరిస్థితుల మీద ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం స్పందించి అసలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి కూడా అతను బహిష్కరించాలి. ఈయన చేష్టలు వెనకతల ఈయన విదేశీ ఉగ్రవాద శక్తుల ప్రమేయం ఉందేమో అని ఒక సందేహం. ఎందుకంటే పహల్గాంలో మూకలు జరిపినటువంటి టూరిస్టుల మీద జరిపిన దాడిలో ఎన్ఐఏ దర్యాప్తు చేస్తే అందులో ఒక యూట్యూబర్ ప్రమేయం కూడా ఉందని వెలుగులోకి వచ్చింది. యూట్యూబర్ని కూడా అరెస్ట్ చేశారు. అలాగే ఎన్ఐఏ లాంటి సంస్థ దృష్టి పెట్టి రామ్ గోపాల్ వర్మ మీద, అలాగే ఎవరో ఈ యాంకర్ స్వప్న మీద, అలాగే ఈ ముఠా వీళ్ళ వెనకతల ఇంకా ఎంతమంది ఉన్నారు, ఈ కుట్రలో ఎంతమంది పాత్రధారులు, సూత్రధారులు ఉన్నారనే దాని మీద దృష్టి కేంద్రీకరిస్తే అనేక విషయాలు బహిర్గతం అవుతాయి. రామ్ గోపాల్ వర్మ చేష్టలో ఈరోజు యుక్త వయసులో ఉన్నటువంటి పిల్లలు పాడైపోతున్నారు. ఈ డ్రగ్ కల్చర్ విపరీతంగా పెరిగిపోతుంది. అతనికి ఉన్నటువంటి కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ని ఆడపిల్లలు కాళ్ళని చప్పరిస్తూ, అలాగే పార్న్ వీడియోలు చూడొచ్చు, నేను చూస్తాను మీరు కూడా చూడండి అని ఒక మనిషిలా మాట్లాడడం లేదు. అలాంటి వ్యక్తి సినిమా ముసుగు వేసుకొని ఒక ఎంతో కళామ తల్లిని గౌరవించేటటువంటి ఈ రాష్ట్రాల్లో, ఈ 2 రాష్ట్రాల్లో కూడా ఇలాంటి కళామ తల్లి ముసుగులో ఈరోజు ఒక ఘోరమైనటువంటి సామాజిక ఉగ్రవాదిలాగా ప్రవర్తిస్తున్నాడు. ఖచ్చితంగా ఇతను గుణపడని చెప్పడానికి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ సిద్ధపడింది. ఇప్పటికే మేము ఇచ్చినటువంటి కంప్లైంట్ ప్రకారం కేసు కట్టారు. కేసు కట్టి విచారణ జరుపుతారు. అలాగే మేము ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేసేది ఏంటంటే 2 ప్రభుత్వాలు ఇతన్ని మొట్టమొదట బహిష్కరించమనండి ఈ 2 రాష్ట్రాల నుంచి. అదేవిధంగా పీడీ యాక్ట్ లాంటి చట్టాలను కూడా ప్రవేశపెట్టి ఇతని మీద ఎన్ఐఏ లాంటి సంస్థతో దర్యాప్తు జరిపిస్తే వెలుగు చూడనటువంటి అనేక వాస్తవాలు బయటకు వస్తాయి. ఎందుకంటే ఈయన టార్గెటెడ్గా హిందూ మనోభావాలు దెబ్బతినే విధంగా, ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టే విధంగా, అలాగే యువత పెడమార్గం పట్టేటటువంటి విధంగా ఈయన చేష్టలు ఉంటున్నాయి. అందుకని ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించకపోతే ఈ 2 రాష్ట్రాల్లోని అనేక ప్రమాదకర పరిస్థితులు వస్తాయేమో అని భయం వేస్తుంది. కానీ రాష్ట్ర భవిష్యత్తుని, రాష్ట్రాల భద్రతని గుర్తించి యువత భద్రతని, యువత యొక్క భవిష్యత్తుని ఆలోచించి రామ్ గోపాల్ వర్మ మీద పీడీ యాక్ట్ని ప్రవేశం చేస్తున్నాం. అలాగే ఎన్ఐఏ లాంటి సంస్థలకి ఈ విచారణ దర్యాప్తుని అప్పగిస్తే మరెన్నో కోణాలు వెలుగు చూస్తాయని ఈ సందర్భంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తున్నాం.